దేశవ్యాప్తంగా 4వ దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. వృద్ధుల కోసం ఎన్నికల కమిషన్ హోమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు త్రిపురనేని హనుమాన్ చౌదరి. ప్రతి ఎన్నికల్లో ఓటు వేసిన అరుదైన వ్యక్తుల్లో ఒకరు త్రిపురనేని హనుమాన్ చౌదరి. తన దేశంలో 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అరుదైన వ్యక్తుల్లో ఒకరు మన తెలుగువారైన త్రిపురనేని హనుమాన్ చౌదరి. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఆయన తన ఓటు హక్కు వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఉన్న భారతదేశానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందన్నారు హనుమాన్ చౌదరి. మన దేశం ఎదుగుదలను చూసి తాను చాలా సంతోషిస్తున్నానని తెలిపారు. ఇక ఏ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు త్రిపురనేని హనుమాన్ చౌదరి.